వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించగా, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించినటువంటి తెలుసు కథ అనే సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. నీరజ కోణ కాస్ట్యూమ్ డిజైనర్గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న ఆమె ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా దర్శకురాలుగా మన ముందుకు వచ్చారు. మరి ఆమె దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంది, అసలు ఈ తెలుసు కథ ఏమిటి, మనకి డీజే టిల్లు స్క్వేర్ సినిమాలతోటి అందరినీ ప్రధానంగా యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసినటువంటి సిద్ధు, తనలో అంటే యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నటువంటి సిద్ధు మరి ఈ సినిమాలో ఎలా కనిపించాడు? ఇద్దరు హీరోయిన్లు అంటే ఇది ముక్కోణ ప్రేమ కథ లేకపోతే ఇంకేదన్నా? సో వాటికి సమాధానమే తెలుసు కదా. సో మనకు తెలుసు, ఒకప్పుడు ఎద్దనపూడి సులోచన రాణి గారి నవలలు ఎంత హృదయాన్ని టచ్ చేసే విధంగా ఉండేవో, ఒక కథానాయకుడు ఇద్దరు కథానాయకులు ఉంటే ఆ కథ ఎలా ఉంటుంది, సో ఇద్దరు యువతల మధ్య ఆ యువకుడు ఎలా నలిగిపోతాడు, ఇలాంటి కథలు మనం చూసాం. ఎక్కువగా శోభన్ బాబు అలాంటి సినిమాలు ఆ రోజులో నటించేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో జగపతి బాబు ఎక్కువగా అలాంటి రోల్స్ చేశారు. ఈవెన్ ఇద్దరు భామలతో ఆడిపాడినటువంటి కథానాయకులు అందరూ ఉన్నారు, మన టాప్ స్టార్స్ అందరూ కూడా ఉన్నారు. కానీ ఎక్కువగా ఆ అలాంటి ఫ్యామిలీ స్టోరీస్ని ఎక్కువగా చేసింది మాత్రం శోభన్ బాబు, జగపతి బాబు అని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాలో మరి మోడర్న్ శోభన్ బాబు అనాలా లేకపోతే ఇంకొకటి అనాలా అంటే నేను అట్లా చెప్పడం కాదు, కానీ బట్ అలాంటి కథగా తెలుసు కదా అనే సినిమా మనం చూడొచ్చు. సో తను అంటే వరుణ్ అనేటువంటి ఒక యువకుడు అనాథ, చిన్నతనంలోనే తండ్రిని తల్లిని కోల్పోతాడు, అనాథాశ్రమంలో పెరుగుతాడు. సో మొత్తానికి మేనమామ పెంచుతాడు కొంతవరకు, తర్వాత అనాథాశ్రమంకి వెళ్ళిపోతాడు. అతను మొత్తానికి ఎదిగి ఒక సొంతంగా ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. శ్రీనిధి శెట్టి ఆ క్యారెక్టర్ చేసింది రాగా అనేటువంటి క్యారెక్టర్. కానీ ఇతనికేమో అనాథ కాబట్టి హాయిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనేటువంటి ఒక బలమైన కోరిక కలిగిన వాడు, తపన కలిగిన వాడు. అందుకు పూర్తి భిన్నమైనటువంటి అమ్మాయి రాగా. సో తనకి ఆ రిలేషన్షిప్ వరకే ఓకే, కానీ పెళ్ళి పిల్లలు అనే కాన్సెప్ట్కి అంటే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి యువతిగా ఆమె కనిపించదు. అలాంటి ఒక మైండ్ సెట్తో ఉన్న అమ్మాయి. సో సహజంగానే ఆ ఇద్దరి మధ్య ఆ ఎడబాటు అనేది కలుగుతుంది. తను మళ్ళీ ఏదైతే తన కోరిక ఉందో, ఒక కుటుంబం కావాలని కోరిక, పెళ్లి చేసుకోవటానికి తాపత్రయపడేలా చేస్తుంది. మొత్తానికి అంజలి అనేటువంటి ఒక అమ్మాయి తారసపడుతుంది ఆ పెళ్లి చూపుల్లో భాగంగా. సో ఆమె కూడా సేమ్ ఒక కన్వెన్షనల్ సంప్రదాయబద్ధంగా ఆలోచించేటువంటి ఒక అమ్మాయి. సో వాళ్ళిద్దరు పెళ్ళవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సో పిల్లల్ని కనాలనుకున్న టైంలో అంజలికి సంబంధించినటువంటి ఒక చేదు నిజం తెలుస్తుంది. ఏంటి ఆ నిజం? ఎందుకు మళ్ళీ రాగ వీళ్ళ జీవితాల్లోకి వచ్చింది? అక్కడి నుంచి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఆ ముగ్గురి మధ్య ఉండేటువంటి ఆ కాన్ఫ్లిక్ట్, దాంతో డైరెక్టర్ నీరజ కోణ సాధ్యమైనంత వరకు కూడా అంటే ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా ఇలాంటి ఒక క్లిష్టమైనటువంటి సబ్జెక్ట్ తోటి మనం ముందుకు వచ్చారు. అందులో చాలా వరకు సఫలీకృతులనే చెప్పాలి. కాకపోతే ఇలాంటి ఒక కథ, అన్కన్వెన్షనల్ స్టోరీ మామూలు గ్రామీణ ప్రజానీకానికి అంటే మాస్ ఆడియన్స్ని మెప్పించడం చాలా కష్టమని చెప్పాలి. బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, మోడర్న్ థింకింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగేటువంటి కాన్సెప్ట్గా తెలుసు కదా సినిమాని మనం చెప్పుకోవచ్చు. బహుశా సిద్ధు తను ఏదైతే తన బాడీ లాంగ్వేజ్
ఒక టిల్లుగా చూపించాడో దానికి భిన్నమైనటువంటి బాడీ లాంగ్వేజ్ తోటి ఒక కాన్ఫ్లిక్ట్ ఉండేటువంటి, అంటే మనసులో ఒక సంఘర్షణ ఉండేటువంటి క్యారెక్టర్ తోటి అతను బాగా మెప్పించాడనే చెప్పాలి. కాకపోతే తనదైనటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సహజ సిద్ధంగా వచ్చిందో దానికి తగ్గట్లుగానే తను ఈ పాత్రని చేశాడు. ఇక హీరోయిన్లిద్దరూ కూడా అవి 2 పాత్రలు కూడా గ్లామర్కి పరిమితమైనటువంటి కావు, పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి పాత్రలు. ఆ ఇద్దరివి కూడా చాలా సంఘర్షణాభరితమైనటువంటి పాత్రలే. శ్రీనిధి రాగగా కొంత, అంటే చాలా ఫ్రీ బర్డ్ లాగా ఉండేటువంటి ఒక అమ్మాయిలాగా మొదట కనిపిస్తుంది. తర్వాత దానికి పూర్తి భిన్నమైనటువంటి, అంటే పరిణతి చెందినటువంటి ఒక అమ్మాయిగా, అంటే 2 కోణాలు ఆ క్యారెక్టర్లో ఉంటాయి. ఆ పాత్రలో ఆమె చాలా బాగా రాణించింది. రాశీ ఖన్నా కూడా గతంలో తను చేసినటువంటి పాత్రల్లో ఈ స్థాయి పాత్ర, ఇంత సంఘర్షణాభరితమైనటువంటి పాత్రని ఆమె చేయటం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి మనకు అనుకోవచ్చు. సో ఈ ముగ్గురితోటి నడిపినటువంటి ఒక సరోగసి అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఆ పాత్రల్ని నీరజ మలచినటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా ఒక డైరెక్టర్గా ఆమెకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే కలిగింది. కాకపోతే అది కేవలం ఇది, అంటే మల్టీప్లెక్స్ ఎక్కువగా వెళ్ళేటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిమితమయ్యేటువంటి సబ్జెక్టుగా మనకు కనిపిస్తుంది. బహుశా థియేటర్లో కంటే నేను అనుకోవటం ఇది ఓటీటీలో ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి సబ్జెక్టుగా నాకు అనిపించింది. శ్రీనిధి ఆ పాత్రలో, కాకపోతే ఆ రాగ అనేటువంటి ఆ పాత్రని నీరజ డిజైన్ చేసిన విధానంలో ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఒకటి నాకు కనిపించింది. అంత ఫ్రీ బర్డ్గా, అంటే రిలేషన్షిప్ వరకు ఓకే, కానీ పెళ్ళి పిల్లలు వద్దు అనేటువంటి ఒక అన్కన్వెన్షనల్ థింకింగ్ తోటి, థాట్ ప్రాసెస్ తోటి ఉండేటువంటి రాగ మళ్ళీ తన తల్లిదండ్రులకు కానీ అలాగే తన స్నేహితులకు సైతం తన బాయ్ ఫ్రెండ్ని, అంటే వరుణ్ణి బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేయటానికి ఇబ్బంది పడటం, అమ్మో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోద్ది, అందరికీ తెలిసిపోద్ది అని చెప్పి భయపడటం, కేవలం ఫ్రెండ్గా మాత్రమే పరిచయం చేస్తానని చెప్పేసి వరుణ్ తోటి ఆమె చెప్పటం, ఇదంతా కూడా ఒక ద్వైధీ భావాన్ని, ఒక డ్యూయల్ మెంటాలిటీని సూచిస్తుంది. నిజానికి అది డ్యూయల్ మెంటాలిటీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒకవైపు సంప్రదాయానికి విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇంకొక పక్క భయపడటం ఎందుకు అనేటువంటి సందేహాలు కలుగుతాయి. సో ఇది ఆ క్యారెక్టర్లో దొర్లినటువంటి, ఆ డిజైన్లో దొర్లినటువంటి ఒక లోపంగా నాకైతే కనిపించింది. సో అదర్వైజ్ మిగతా అంతా కూడా ఆమె సన్నివేశాలని రూపుదిద్దుకున్నటువంటి తీరు, డిజైన్ చేసినటువంటి తీరు, అలాగే 3 పాత్రల మధ్య ఆ కన్వర్జేషన్స్, సంభాషణల్ని ఆమె రాసుకున్నటువంటి తీరు చాలా ఆమెలోని ఒక రైటర్గా కానివ్వండి, ఒక దర్శకురాలిగా కానివ్వండి, ఒక మెచ్యూరిటీని అయితే ఖచ్చితంగా సూచిస్తున్నాయి. అలాగే వీటన్నిటికీ కూడా సాక్షిభూతంగా ఉండేటువంటి పాత్ర అభి అనేటువంటి పాత్ర, హీరో వరుణ్కి చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు తోడుగా ఉండేటువంటి చెలికాడు, స్నేహితుడు, ఆ పాత్రలో వైవా హర్ష కనిపించాడు. తను కూడా ఆ పాత్రలో బాగా రాణించాడు. కొన్ని చోట్ల డైలాగ్స్ ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. ప్రేక్షకుల నుంచి అలాంటి డైలాగ్స్కి మంచి స్పందన కూడా స్పాంటేనియస్గానే మనకు కనిపిస్తుంది. సో టెక్నికల్గా చూసుకున్నా కూడా చాలా హై స్టాండర్డ్స్లో ప్రొడక్షన్ వాల్యూస్ మనకు కనిపిస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ఒక నిర్మాణ సంస్థ దీనికి బ్యాక్ బోన్గా నిలిచింది. దీన్ని తెరకెక్కించడానికి మంచి క్వాలిటీ తోటి ఈ సినిమాని నిర్మించింది. తమన్ మ్యూజిక్ తన సహజ సిద్ధమైనటువంటి, తనకి సాధ్యమైనటువంటి రీతిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, ఆ కాన్ఫ్లిక్ట్ ఉండేటువంటి సీన్స్కి మంచి ఎలివేషన్ ఇచ్చేటువంటి బీజిఎం తను అందించాడు.
పాటలు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. వాటి చిత్రీకరణ కూడా తన స్టైల్ మేకింగ్ని నీరజ చూపించారు. అలాగే జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్, తను ఎంత ప్రతిభావంతుడో గతంలో తను చేసినటువంటి వర్కే తెలియజేస్తుంది. ఈ సినిమాకి చాలా కలర్ఫుల్ విజువల్స్ తను అందించాడు. సో టెక్నికల్గా చూసుకుంటే చాలా మంచి వాల్యూస్ తోటి ఈ సినిమా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ కథ ఏదైతే ఉందో, అంటే చిన్న కథే కానీ ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సగటు ప్రేక్షకులకి చేరటం మాత్రం కొంచెం కష్టమే అని చెప్పేసి నా అభిప్రాయం. అదర్వైజ్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, ఈ మోడర్న్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది నచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం నిజంగా ఇది ఏ మేరకు జనాల్లోకి వెళుతుంది ఏంటి అనేది. నేనైతే నీరజ చేసిన ప్రయత్నం 3 పాత్రలతోటి ఆమె చేసినటువంటి, ప్రధానంగా 3 పాత్రలు, ఆ పాత్రలతోటి ఆమె ఆ సన్నివేశాలని, ఆ కాన్సెప్ట్ని రాసుకున్న తీరు మాత్రం ముచ్చటేసింది. అన్నపూర్ణ బామ్మగా ఈ సినిమాలో కనిపిస్తారు. అంటే రాశీ ఖన్నాకి బామ్మగా కనిపిస్తారు. అలాగే మిగతా అంటే తక్కువ పాత్రలే ఉండటం ఈ సినిమా సంబంధించి ఇంకొక ప్లస్ పాయింట్గా నాకు కనిపించింది. రాశీ ఖన్నా తల్లిదండ్రులు, ఆ పాత్రలో శివనారాయణ, రాజశ్రీ నాయర్ కనిపిస్తారు. అలాగే శ్రీనిధి శెట్టి తల్లిదండ్రులుగా రోహిణి, సంజయ్ స్వరూప్ మనకి కనిపిస్తారు. సో మిగతా అని కూడా అలా వచ్చిపోయేటువంటి పాత్రలే, వాడికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 3/5.